మన అంత డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఆయనకి మా గ్రామం తరపున పెద్దలు కూడా తండ్రి కానీ ఇద్దరు కానీ దూరంగా ఉండి తాతగారు మా అమ్మగారి దగ్గర లేదా అమ్మమ్మ గారి ఇంట్లో వేరే చుట్టాల ఇంట్లో ఉంటూ వాళ్ళని పట్టించుకోకపోవడం. వాడికి ఏదో ఇంత మిస్ అయ్యాడు, నువ్వు వచ్చి చదువుకుంటే నీకు మార్కులు ఇలా వస్తాయని చెప్పి చెప్తున్నాను తప్ప హెడ్ మాస్టర్గా నేను ఏం చేస్తానంటే మా స్టాఫ్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఆ కుర్రాడికి కానీ అమ్మాయికి కానీ ఉండదు అని నేను చెప్తున్నాను. మిగతా 3 కారణాలు మీరు మీ వైపు నుంచి నరుకు రావాల్సిన కారణాలు ఏంటి? ఇంట్లో ఉంచేయడం, పీర్ గ్రూప్స్లో పక్కన ఉన్న సహవాస దోషం వల్ల మానేయడం, లేకపోతే బ్రిడ్జ్ సెలవులు వాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఆదివారం సెలవు ఉంటుంది, ఇటు శనివారం కానీ ఇటు సోమవారం 2 రోజులు మానేస్తున్నారు. ప్రతిరోజు చెప్పాను కదా, ఈ లీప్ యాప్లో మేము పెట్టిన పిల్లలకి చెప్పేసి వీళ్ళు చక్కగా టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. వీళ్ళు చక్కగా టీవీ సీరియల్ చూస్తూ ఉంటే పిల్లల మనసు ఎలా ఉంటుంది? అయ్యో మా తల్లిదండ్రులు సీరియల్ చూస్తున్నారు అని ఒక రకమైన వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ క్యారీ అవుట్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా మనసు ఏం చేస్తుంది? పుస్తకాల మించి ఆ టీవీ మీదకి వెళ్ళిపోతుంది. లేదు, ఏదైనా సెల్ దొరికితే ఆ సెల్ తీసుకుని చూడటం మొదలెడతారు. ఇన్స్టాలని, ఫేస్బుక్లని మాకంటే చాలా ఎక్కువ అకౌంట్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత, మీరు చేయవలసిన బాధ్యత ఏంటంటే, ఇది తప్పుగా తీసుకోవద్దు. మీకు ఒక రిక్వెస్ట్ మాత్రమే, మీరు మీ పిల్లల్ని పట్టించుకోండి. ఇప్పటి వరకు ఈ 10వ తరగతి పరీక్షలు అయ్యే వరకు వాళ్ళని బాగా పట్టించుకోండి. పట్టించుకొని ఏం చదువుతున్నారు, అసలే స్కూల్లో ఏం చెప్పారా, ఇలా చూపించండి అని ఒకసారి అడగండి. మీకు రాకపోయినా మా డాడీ లేదా మా చెప్తున్నాం. అలాగే స్టాకు మంచి స్టాక్ ఉన్నారు, ఇవన్నీ వినియోగించుకుంది. మీరు 10th మనల కంటే ఎక్కువగా వచ్చి మన మనలకి నా పేరు డాక్టర్ సి. నేను తూర్పుగోదావరి జిల్లాలో మండపేటలో భవానీ నరసింహ దంపతులకు 1847 సంవత్సరంలో జన్మించాను. నాకు అన్నదానం చేయడం పుట్టుకతో వచ్చిన లక్షణం. అన్నదానముల కన్నా అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం మాది. నేను ప్రతిరోజు 100 మందికి ఉచితంగా భోజనం పెడతాను. ప్రస్తుతం సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం పథకానికి నా పేరు పెట్టడం నాకు గొప్పతనంగా నిదర్శనం.
మా గ్రామం తరపున పెద్దల తరపున అందరూ కూడా ఫస్ట్ పేరెంట్స్ నెట్గా ఉండాలి. పిల్లలు బాగోవాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈవేళ పేరెంట్స్ మీటింగ్ అంటే ఎంతమంది పేరెంట్స్ వచ్చారు? ఎందుకంటే ఈవేళ పేరెంట్స్ మీటింగ్ మెగా పేరెంట్స్ అంటే స్కూల్లో జరిగేదాన్ని తెలుసుకోవడం కోసం పేరెంట్స్ని రప్పించడం జరుగుతుంది. దానికి తగ్గట్టు పిల్లలు చదువుతున్నారు ఏదనేది కంపల్సరీ. సార్లు ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్లాగా బ్రతుములేని వాళ్ళ మాట వినకపోతే మళ్ళీ గ్రామంలో పెద్దలను తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి క్లాస్ చెప్పి అన్ని ప్రయోజకులు అందరికీ నమస్కారం అండి. హెచ్ఎం గారు కూడా నా నమస్కారాలండి. వేదికను అందించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు సుమలత. నేను ఈ స్కూల్లో కూడా స్టూడెంట్గా చదివాను. ఎందుకంటే టీచర్స్ ఇంత ప్రోత్సహించే టీచర్స్ నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే మేము చదివే రోజుల్లో మాకు ఇంత ప్రోత్సాహం లేదు. కానీ ఇప్పుడు పిల్లలకి ఇంత ప్రోత్సాహం తల్లిదండ్రులైనా మనం ఏం చేయాలంటే ఎంతవరకు టీచర్స్ చెప్తున్నారు, మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం పిల్లల్ని గ్యాదర్ చేసి కనీసం మాకు వచ్చినైనా వాళ్ళు చదువుతున్నారా లేదని చూసుకొని వాళ్ళకి శ్రద్ధగా మనం కూడా టీచర్సే పారమేయకూడదండి. టీచర్స్ వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే మన పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు, ఇంత ముందుకు వస్తున్నారు. ఇంకా ముందుకు రావాలి. మన సపోర్ట్ కూడా ఉండాలి మన పిల్లలకి. థ్యాంక్ యూ. ఇది సమయం థ్యాంక్స్. తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. భావం తన కోపమే తనను శత్రువు వలె బాధిస్తుంది, తన శాంతమే తనను రక్షిస్తుంది. ప్రేమ కొలికి ఆదాయం కొలికి యథాతరంగా ఆశించే ఓ ఉత్తరవాది అయిన కొర్రల నీవు పలుకులు నేర్చింది జైన వద్దనే కదరా.
రోజు అయినప్పటికైనా ప్లస్ పాయింట్లో అయితే 100%, 90% కావాలని ట్రై చేస్తున్నాను. ఉన్నప్పటికైనా ఈ అవకాశం వచ్చిందని అలాగే మరి చదువు విషయంలో అందరూ ముందుకు సాగాలి. ఈ అబ్బాయినే కాదు, మా బాబానే కాదు, అందరూ ముందుకు సాగాలి. చదువు విద్య నేర్పి మన బ్రతుకులు కూడా నడిపిస్తుంది. కొంత చదువు ఎలా పరంగా చదువుకోకూడదు. ఆ చదువు మన బ్రతుకు నేర్పిస్తే ఒక మీద ఆధారపడి కూడా ఉంటుంది. చిన్నగా చదువుకుని మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మా బాబా గారు అందరూ చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి అని కోరుకుంటున్నాను.
ఫలితాలు వచ్చేటువంటి విషయాలు కూడా ఉంటాయి. దాని గవర్నమెంట్ దాన్ని ఒక బడ్జెట్ కింద తీసుకోకుండా తమ జాతీయ ఆదాయంలో కనీసం 15-20% పెడుతూనే ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా. అలాగే ఈ ప్రభుత్వం కూడా విద్యకి పెద్దపీట వేసి ఎంతో టెక్నాలజీని ఈ విద్యా శాఖకి అందించి నడుపుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి దాంట్లో మీ వాట్సాప్లో మీ నెంబర్లు అన్నీ కూడా పంపుతుండేది కాదు. వాళ్ళ పేరెంట్స్ బట్టి నెంబర్ కూడా ఉంది. ఆ విషయాలు 2 విషయాలు మీకు మనం చేస్తాను. మరి ఇవాళ వచ్చి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతాను నాకు పనులు ఉన్నాయని అనుకుంటే దయచేసి పెద్ద అందరూ కూడా సాధారణ ఏ పర్పస్ మీద ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేర్చిందో మా వాణిని మీకు వినిపిద్దామని. ఏ పిల్లాడిని మీ పిల్లాడు బాగా చదవట్లేదు లేకపోతే మీరు అందరూ ఎక్కువ చేస్తున్నారు అది చెప్పే ఉద్దేశం ఎవరికీ లేదు. సమాజంలో వాడు తెలియని వయసులో వాడు చదువుకుంటున్నాడు, వాడు ఉంటున్నాడు. వాడిని మనం ఒక పంట పొలాన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో అలాగే ఆ అబ్బాయి చదువు విషయంలో కూడా మనం చూసుకోవాలి. దాని విషయంలో ఏంటంటే తల్లి తండ్రి కానీ ఇద్దరు కానీ దూరంగా ఉండి తాతగారు మామగారి దగ్గర లేదా అమ్మమ్మ గారి ఇంట్లో వేరే చుట్టాలింట్లో ఉంటూ వాళ్ళని పట్టించుకోకపోవడం. చదివించాలో మాకు ఆన్లైన్లో ఆల్రెడీ వచ్చేసింది. అవి ఫీలింగ్ మీరు వాళ్ళని ఈ 4 రోజులు కల్పించండి అమ్మా. ఈ 4 రోజుల సీరియల్ కొంచెం మానేయండి. మరి పిల్లలు మాత్రం పట్టించుకుంటే మరి మంచి రిజల్ట్ వస్తుంది. తద్వారా మీ పిల్లలు IIITకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి ఉన్నత స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ఈ మార్కులే అన్నింటినీ క్రైటీరియాగా తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధగా వహించి బాగా చదవండి. వీలైనంత వరకు సెల్ ఫోన్కి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ దూరంగా ఉంటుంది. అది ఏ క్లాస్ అయినా సరే ఫ్రమ్ 6th to 10th క్లాస్ అందరూ కూడా వీలైనంత వరకు అంటే సెల్లోనే ప్రపంచ విజ్ఞానం అంతా సెల్లోనే ఉంది. నేను యుగంలో పుట్టాను, కోల్కతాలో ఆ భాగ్యాలు జీవితం. చదివించి మీరందరూ ఉపాధ్యాయులకి మీరు చదువుగా ఉంటారని నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. కర్రీ బాలకృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ కర్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడుతూ పడతారు. మనకి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు చెప్తున్నాం. మన హెచ్ఎం గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. మీ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని ఇంటికి వచ్చిన పేరెంట్స్ కరెక్ట్గా ఉండాలి. పిల్లలు బాగోవాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి.
ఎందుకంటే ఈవేళ పేరెంట్స్ మీటింగ్ అంటే ఎంతమంది పేరెంట్స్ వచ్చారు? ఎందుకంటే ఈవేళ పేరెంట్స్ మీటింగ్. మెగా పేరెంట్స్ అంటే వచ్చినప్పుడు కూడా మనంత డబ్బులు ఖర్చు పెట్టేందుకు ఆయనకి మా గ్రామం తరపున పెద్దలు